ఇప్పుడు ఈ గెస్టుకి మెగాస్టార్ చిరంజీవి గారంటే మహాభక్తి విశ్వాసాలు. బాపట్ల జిల్లా పరుచూరు నుంచి సైకిల్ యాత్ర, మెగా సైకిల్ యాత్ర. అక్కడి నుంచి విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి ఇక్కడ ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి కోవిల్కి వచ్చి దాదాపు 700 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేయడం అంటే దానికి ఎంత అభిమానం కావాలి. అంటే మీరు మొదటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానే? నాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. ఆయన డాన్సులు చూసుకుంటానే ఏకలవ్య శిష్యుల్లాగా నేను ఆయన్ని చూసుకుంటానే ఈరోజు నేను మా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నానంటే నాకు డాన్స్ సార్. ఆ డాన్స్కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. కుటుంబాన్ని ఎంత సంరక్షించుకుంటారో ఆయన అభిమానులు కూడా అలానే కంటికి రెప్పలా చూసుకుంటారు. గొప్ప వ్యక్తికి నేను అభిమాని కాదు సార్, భక్తుడిని. సైకిల్ తొక్కుంటూ వచ్చారు, బట్ దాంట్లో ఏదో ఒక కష్టం ఎదురు అవ్వక మానదు. నాకు చిన్న బాబు ఉన్నాడు సార్, 2 years బాబు. వాడిని మిస్ అయ్యాను బాగా ఈ 9 days. దారిలో నాకు ఏదైనా కూడా వాళ్ళకి ఇంకేం లేదు కానీ చిరంజీవి గారిని చూడాలని. మరి మీ వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని, మీ అమ్మగారు కానీ మీ భార్య? అన్నయ్యకి చాలా రుణపడి ఉన్నాను. మనం ఈరోజు తిందామంటే అన్నయ్య గారు కదా, ఒక్కసారి నేను హైదరాబాద్ వెళ్ళి వస్తాను. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. స్పెషల్ టచ్ దీనిలో నేను చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటాను, మీరు అన్నిటినీ ఆదరిస్తున్నారు, దానికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మన స్టూడియోలో ఈ పర్సనల్ టచ్ ప్రోగ్రామ్ కోసం వచ్చిన గెస్టు చాలా అపురూపమైన గెస్టు. ఎందుకంటే అభిమానం అందరికీ ఉంటుంది, కొందరంటే మరి వల్లబాలిన అభిమానం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ గెస్టుకి మెగాస్టార్ చిరంజీవి గారంటే మహాభక్తి విశ్వాసాలు. చాలా పెద్ద ఫ్యాన్ మెగాస్టార్ చిరంజీవి గారికి. అలాగే ఆయన కోటాను కోట్ల మంది అభిమానులు ఉన్న సంగతి కూడా మనకు తెలిసిన విషయమే. కానీ ఆ కోటాను కోట్ల మంది అభిమానుల్లో కూడా అభిమానాన్ని క్రియాశీలకంగా మెగాస్టార్ చిరంజీవి గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలనే ఒక సంకల్పంతో ఆయన బాపట్ల జిల్లా పరుచూరు నుంచి సైకిల్ యాత్ర, మెగా సైకిల్ యాత్ర, అక్కడి నుంచి విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి ఇక్కడ ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి కోవిల్కి వచ్చి, అక్కడి నుంచి హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారిని కలవాలనే ఒక దృఢ నిశ్చయంతో ఇంత దూరం దాదాపు 700 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేయడం అంటే దానికి ఎంత అభిమానం కావాలి, ఎంత సంకల్పం కావాలి, ఎంత పట్టుదల కావాలి. అది నిజంగా మానవాతీతమైన ఒక ప్రయత్నం అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. ఆ గెస్టు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఆయన పేరు నటరాజ్ శ్రీనివాస్ గారు. ఆయన అనుభవాలు, ఆయన తాలూకా కృషి, ఆయన తాలూకా సంకల్పం, దాని వెనకాతలు ఉన్న అభిమానం, వాటన్నిటి గురించి అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ది ప్రోగ్రామ్. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. చాలా ఆశ్చర్యం గొలిపే విషయం సార్. అంటే మొన్న బండ్ల గణేష్ గారు ఒక యాత్ర చేశారు తిరుపతి సార్. ఇక్కడి నుంచి నడిచి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చి ఆయన హ్యాపీగా ఉంటే తిరుపతి నడిచి వస్తానని చెప్పి నడిచి వెళ్ళారు. దాదాపు దానికి 20 రోజులు ఎంత పట్టిందండి దాదాపుగా. మీకు ఎన్ని రోజులు పట్టింది సార్? ఇది 664 కిలోమీటర్లు. 664 కిలోమీటర్లు సార్. బాపట్ల జిల్లా పచ్చూరు నుండి 8వ తారీఖున బయలుదేరాను సార్. 8వ తారీఖు ఉదయం మా ఊర్లో 95 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుండి అక్కడి నుంచి వస్తానని నేను మొక్కున్నాను సార్. అక్కడి నుంచి అమ్మవారి దర్శనం, ఇంద్రకిలాద్రి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి కొండగట్టు అంజన్న. చిరంజీవి గారికి ఆంజనేయ స్వామి గారు అంటే ఫస్ట్ నుంచి మనం ఇన్స్పిరేషన్. ఆయన్ని చూసే మనం కూడా అలానే వెళ్ళిపోయాము. ఆంజనేయ స్వామి అంటే ఆయనకు బాగా భక్తి. అందుకని కుటుంబానికి ఆరోగ్యాలు అసలు ప్రతి ఒక్కరికి, ఆ మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆంజన్న ఆశీస్సులు ఉండాలనే సంకల్పంతోనే ఈ మెగా సైకిల్ యాత్ర చేసుకుంటూ హైదరాబాద్ దాకా వచ్చాను సార్. ఓకే. అంటే మీరు మొదటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని? అవును సార్. నేను సార్ని చూస్తానే, అంటే నేను 80s నుంచి కూడా ఆయన మూవీస్ చూసుకుంటానే అలానా
ఒక అంటే నేను కొరియోగ్రాఫర్ని సార్. నేను ఓ లోకల్లో స్కూల్స్ వాటికి వెళ్ళి డాన్స్ నేర్పిస్తూ ఉంటాను. నాకు ప్రత్యేకంగా గురువు అంటే ఎవరు లేరు సార్. నాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. ఆయన డాన్సులు చూసుకుంటానే ఏకలవ్య శిష్యులాగా నేను ఆయన్ని చూసుకుంటానే ఈరోజు నేను మా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నానంటే నాకు డాన్సే సార్. ఆ డాన్స్కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు సార్. అలాగా నేను ఆయనకి రుణపడి ఉన్నాను సార్. ఆ రుణాన్ని కొంచెం ఇంత రవంతైనా నేను తీర్చుకోవాలంటే ఆయన్ని దర్శించుకోవాలని కూడా ఆశ. అది ఆంజనేయ స్వామి దయ. నాకు చిరంజీవి గారిని చూడాలని కూడా నాకు చిరకాల వంశ సార్ ఆయన. నేను ఇప్పటి వరకు మీరు ఆయన ఎప్పుడు చూడలేదు సార్. ఎప్పుడు చూడలేదు సార్. స్క్రీన్ మీద తప్పితే ఎప్పుడు లేదు. కానీ నాకు ఒక ఫీల్ ఏంటంటే ఎప్పుడు నాతో ఉన్నట్టు ఒక ఫీల్ సార్ నాకు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చిన్న పేపర్లో చిన్న చిన్న ఉన్న కటింగ్స్ ఉన్నాయి తీసుకెళ్ళి అది పెట్టుకొని చూసుకునేవాడిని. ఆ స్టైల్లో బట్టలు వేసుకోవటం, డాన్స్ చేస్తుంటే చిరంజీవి స్టెప్స్, చిన్న చిన్న మూమెంట్స్, అన్నయ్య మూమెంట్స్ చేస్తుంటే అందరూ వీళ్ళేస్తుంటే అదేదో తెలియని అంటే ఆయన పరకాయప్రవం చేసినట్టు ఉండిద్దేమో బాడీలో. అలాగనే ఎదుగుతా వచ్చాను సార్ ఇప్పుడు దాకా కూడా. రుణం తీర్చుకోవాలి కదా సార్. ఆయన ఎన్ని చేసినా చేయలేము. ఎందుకంటే ఆయన యుగ పురుషుడు నాకు తెలిసి. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి. ఎంతోమందికి గుప్తదానాలు చేసి కష్టం ఉన్న ఆయన కుటుంబాన్ని ఎంత సంరక్షించుకుంటారో ఆయన అభిమానులు కూడా అలానే కంటికి రెప్పలా చూసుకుంటారు. చాలా వీడియోస్ చాలా చూస్తున్నాం కదా సార్ ఆయన లైవ్లో. రీసెంట్గా కొన్ని వీడియోస్లో కూడా ఫైట్ మాస్టర్ ఆయన పొన్నామలం గారికి కూడా ఆ కిడ్నీస్ 2 ఫెయిల్ అయితే ఆయనకు కూడా 50 lakhs ఇవ్వటం కానీ, పావలా శ్యామ్లా గారికి కానీ, పాకిజా ఇలాగ మెగా ఫ్యామిలీ ఒకటే అందరూ వాళ్ళు నిజంగా నా అదృష్టం. మెగా అభిమానం చెప్పుకోవడం నా గర్వం సార్. నాకు గర్వంగా ఉండింది నాకు మెయిన్ చెప్పాలంటే. గ్రేట్ అండి. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అంటే మీరు కొరియోగ్రాఫర్గా అదే ఆ ఊళ్ళోని ప్రోగ్రామ్స్ అన్ని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ లోకల్లో ఉన్న స్కూల్స్ వాటికి వెళ్తుంటాం. నా దగ్గర శిష్యులు కూడా నా దగ్గర నేర్చుకునే శిష్యులు బయట స్కూల్స్కి వెళ్ళి వాటికి వెళ్ళి వాళ్ళు కొంతమంది అదే వృత్తిగా ఉన్నారు. అందులో నా శిష్యులో ఒక గొప్ప చెప్పాలంటే లారెన్స్ మాస్టర్ దగ్గర నా స్టూడెంట్ ఒక అతను ఉన్నాడు. అది నాకు చాలా గర్వంగా ఉండి సార్. ఓకే. అంటే ఆ స్థాయికి వెళ్ళాడంటే నాకు చాలా గర్వంగా ఉండేది అనమాట. నా దగ్గర పర్చూరు నుండి ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటాం అంటే చాలా గొప్ప విషయం. నేను గర్వంగా ఫీల్ అవుతాను సార్. వెరీ గుడ్. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మీరు రైతులా? ఏం లేదు సార్. మేము మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా నాన్నగారు లేరు, మా అమ్మగారు ఆర్ఎంపీ డాక్టర్, లోకల్లో చిన్న వైద్యం చేసుకుంటూ ఉంటారు. నేను ఇక ఈ డాన్స్ అనేది ఇక నేను బయట స్కూల్స్కి వెళ్ళి అలా కొరియోగ్రాఫ్ చేసుకుని మంత్లీ సాలరీస్ లాగా అలాగా అది జీవనం అదే సార్. నాకు వేరే ఏం లేదు సార్. ఓకే. అలానే బ్రతుకుతా. అంటే నాకు ఆదరణ ఇచ్చింది కూడా ఆయనే సార్. అంటే మెగా ఫ్యామిలీ అంటే అది జీవితాంతం దీక్ష తీసుకున్నట్టు నాకు తెలిసి. డిసిప్లిన్ కూడా ఆయన చూసే నేర్చుకోవాలి. తల్లిని ఎలా గౌరవించాలో, భార్యని ఎలా గౌరవించాలో, పిల్లల్ని, తోబుట్టుల్ని, తోడబుట్టిన వాళ్ళని నిజంగా ఆయన ఎన్ని చెప్పినా తక్కువే సార్. అలాంటి గొప్ప వ్యక్తికి నేను అభిమానిగా సార్, భక్తుడిని అంతే. అది సార్ భక్తుండే సార్. నేను గర్వంగా ఫీల్ అవుతాను సార్. మెగా నేను ఇప్పుడు సైకిల్ దొక్కుంటే అక్కడి నుంచి 664 కిలోమీటర్ పైన వచ్చాను సార్. వచ్చినప్పుడల్లా నాకు ఎక్కడ అలసట తెలియలేదు సార్. ఎందుకంటే అలా ఉండిద్దేమో. ఎందుకంటే ఆయన మూవీస్ చూసుకుంటూ వచ్చాను సార్. ఎంత కష్టపడతారు ఆయన సినిమాలో. యాక్టింగ్ అనేది కాదు, కష్టపడి చేస్తారు. అందుకే ఆయన ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడు. కష్టంలో ఎంత సుఖం ఉందో నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఒక్కొక్కళ్ళు మెగాస్టార్ దగ్గరగా నిన్ను చూస్తారా, చూడాలి అని కొంతమంది ఎంకరేజ్ చేయటం. ఇలాగా ఒక అందరికీ తెలుసా మీరు మెగా సైకిల్ యాత్ర మెగాస్టార్ చిరంజీవి గారి పేరిట మీరు చేస్తున్నారు? తెలుసు సార్. ఓకే. అంటే బోర్డు పెట్టుకున్నా సార్. నేను నా సైకిల్ ముందు చిరంజీవి గారిది, పవన్ కళ్యాణ్ గారిది, రామ్ చరణ్ గారిది హోర్డింగ్ లా బోర్డు పెట్టున్నాను. పెట్టి అక్కడ పెట్టాను మెగా ఫ్యామిలీ కోసం మెగా భక్తుడు మెగా సైకిల్ యాత్ర అని పెట్టాను సార్. ఆ బోర్డు మీద సైకిల్ మీద ఉంటుంది, ముందు వెనక ఉంటుంది అనమాట. వెళ్ళే వాళ్ళకి అసలు ఏం చేస్తున్నాను తెలియాలి కదా, నేను చేసే సంకల్పం తెలియాలి కదా సార్ అని చూసి చాలామంది వచ్చి దారిలో వాటర్ బాటిల్ ఇవ్వటం, కూల్ డ్రింక్స్ ఇవ్వటం, ఫుడ్ నాకు ప్రొవైడ్ చేయటం, రూమ్లో ఉండటానికి అక్కడ రూమ్లో స్టే ఆగి వచ్చాను సార్. అంటే కొంచెం ఎండలు కొద్దిగా ఉన్నాయి కదా, కొద్దిగా 11 దాకా సైకిల్ దొక్కుతా, కొంచెం స్టే అయ్యి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ అలా తొక్కుంటా. రోజుకి 70 నుంచి 75 అలాగా 75 కిలోమీటర్లు అలా తొక్కుతా వచ్చాను సార్. 9 daysలో దగ్గర 700 బిలో రీచ్ అయ్యాను. చాలా గొప్ప విషయం. మీకు అంత శక్తి ఆ మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర జనరేట్ అవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. అంత దూరం దాదాపు 700 కిలోమీటర్లు కదా. అంతే సార్. ఆయన చూడాలన్న సంకల్పమే సార్ మెయిన్. ఆయన్ని ఇలా చూడాలి, ఆయన దగ్గర నుండి చూడాలి.
అంటే అంటే నేను చనిపోయే లోపైనా ఆయన ఒకసారి ఆయన చూడగలుగుతాను అయ్యో, అని అంత ఒక మాట ఎందుకండి. అంత ఆశ. ఆయన ఆయన ఆశ్రిత పక్షపాతి, సార్ భక్త సులభుడు. భక్త సులభుడు ఆ మాట మీరు విన్నారు లేదో. సార్ అంటే అటువంటి ఆయన పట్ల డివోషనల్ వర్షిప్, ఆయన పట్ల ఆయన అభిమానం నిఖార్స్ అయింది. స్వచ్ఛమైన అభిమానాన్ని ఆయన తప్పకుండా గుర్తించే గొప్ప మానవతావాది చిరంజీవి గారు, దాంట్లో డౌట్ లేదు. అవును అవును సార్. మీరందరూ కూడా ఆ విషయంలో నిజంగానే మీరు అన్నట్టుగా అందరూ గర్వపడాల్సి. గర్వపడాలి. అభిమానం అంటే మేము గర్వపడాలి. అదే అంటే అసలు అంతా ఎందుకంటే నాకు ఆయన సాక్షాత్తు ఆంజనేయ స్వామిని చూసినట్టు ఉంటుంది సార్. ఆయన కళ్ళు, ఆయన నిజంగా అందుకే నాకు తెలిసి మెగా ఫ్యామిలీకి ఇలాగా అభిమానులు ఉంటారేమో సార్. అంటే ఎంత తెగించి వస్తున్నాం సార్ మేము కదా మరి. ఫ్యామిలీస్ని, ఊరిని అందరిని వదిలిపెట్టి. ఏమో సార్ రోడ్లో వచ్చేటప్పుడు చిన్న జస్ట్ అంటే లైఫ్ అయిపోయింది కదా. అంతేగా సార్. అయినా సరే సంకల్పం చూడండి చిరంజీవి గారు అంటే అంత ఎట్లా మా బాడీలోకి అలా వెళ్ళిపోయింది సార్. అంతేగా కాబట్టే కదండి ఇప్పుడు ఆయన ఎప్పుడూ ఆ మాట అంటుంటారు కదా, సార్ నా అభిమానులే నాకు ఊపిరి, నా అభిమానులే నాకు ఊతం అని చెప్పి ఆయన ఎప్పుడు ప్రతి చోట సార్ ఆ పాయింట్ చెప్తా ఉంటారు ఆయన అవును సార్. గ్యారంటీగా. అంటే ఇప్పుడు మీరు వస్తున్న దారిలో మిమ్మల్ని అటెండ్ అయింది అందరూ మెగా అభిమానులేనా? అందరూ మెగా అభిమానులు ఎదురయ్యారు, పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు ఎదురయ్యారు, రామ్ చరణ్ సార్ అందరూ. పవన్ కళ్యాణ్ గారికైనా రామ్ చరణ్ గారికైనా అందరూ మెగా మెగా అభిమానులే అంతేగా సార్. ఆయన కేంద్ర బిందువు కదా. అవును అవును సార్. చిరంజీవి గారు కేంద్ర బిందువు. అవును సార్. తక్కువ అదంతా లాగా పాస్ అని అయింది. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ సెపరేట్ గా అభిమానులు ఉన్నారు రావడం జరిగింది. రామ్ చరణ్ గారికి కూడా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళంతా కూడా అయింది. కాకపోతే మీ యాత్రకు సంబంధించి మీరు పడ్డ కష్టం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అది సులభమైన విషయం కాదు సార్. మీరు ఆనందంలో ఒక ఆవేశంలో మీరు సైకిల్ తొక్కుంటూ వచ్చారు, బట్ దాంట్లో ఏదో ఒక కష్టం ఎదురు అవ్వక మానదు. ఉంటుంది సార్, ఉంటుంది కదా. నాకు చిన్న బాబు ఉన్నాడు సార్, 2 years బాబు. వాడిని మిస్ అయ్యాను బాగా ఈ 9 days. ఇంటికాడ అమ్మ అని అంటే వాళ్ళకి ఏమి అంటే నేను వచ్చానంటే వాళ్ళకి ఇంకేం లేదు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను దారిలో నాకు ఏదైనా కూడా వాళ్ళకి ఇంకేం లేరు. దారిలో మీకు ఏదైనా అయితే ఇంకేం లేరు. కానీ చిరంజీవి గారిని చూడాలని. మరి మీ వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని, మీ అమ్మగారు కానీ మీ భార్య వాళ్ళు అడిగాను సార్ వాళ్ళని. నేను అంటే ఇప్పుడు దాకా నేను అన్నయ్యకి చాలా రుణపడి ఉన్నాను, మనం ఈరోజు తిందామంటే అన్నయ్య గారు కదా, ఒక్కసారి నేను హైదరాబాద్ వెళ్ళి వస్తాను అని ఇంట్లో అమ్మని అడిగాను, మిస్సెస్ని అడిగాను, పర్మిషన్ తీసుకున్నా సార్. వెళ్ళొస్తాను, నాకు ఆన్ చేస్తా ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు, చూసి వస్తానని చెప్పాను. వాళ్ళు కూడా హ్యాపీగా పంపారు సార్. వాళ్ళ ఆశీస్సులు కూడా ఉన్నాయి నాకు, వాళ్ళ ఉంచారు ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంటే ఇంత దూరం సైకిల్ మీద వెళ్తావా అని అనలేదా సార్? మా మిస్సెస్ కూడా పక్కన వాళ్ళు కూడా చెప్పొచ్చు కదా, ఈ టైంలో ఇంత ఎండ, ఈ టైం ముదిరిని బయటికి వెళ్తున్నారు, అసలు పరిస్థితులు బాగాలేవు, వెళ్ళినాడు ఇంటికి వచ్చి వెళ్ళాలి లేని పరిస్థితులు, ఈ టైంలో అంత దూరం వెళ్తున్నాడు బైపాస్లో కదా, ఎన్ని నువ్వు చెప్పలేవా అది ఇదంటే, ఆయన ఏదైనా ఒకటి అనుకున్నాడంటే అది చేయాలనుకుంటారు, ఆయన మీద అంత భక్తి ఉంది కాబట్టి వెళ్తున్నాడు అని తను కూడా నాకు సపోర్ట్ సార్. మా మిస్సెస్ కూడా, మా అమ్మగారు కూడా నాకు సపోర్ట్ చేశారు. చాలా గ్రేట్. వాళ్ళకి మొట్టమొదటి దండం పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు గట్టిగా అడ్డుపడిపోయారు అనుకోండి మీకు ఇంకేం చేయలేం కదా సార్. బాధ మనసులో ఉండిద్ది, నీకు అట్టని మనసులో ఒక బాధ నిలిచిపోయిద్ది, నాకు నా జీవితంలో ఒక కొరవలా ఉండిద్ది అనమాట. అది మంచిదండి. అంటే నేను కష్టం అడిగాను సార్, మీరు బాగా ఈ యాత్రలో మీరు బాగా ఎంజాయ్ చేసిన పాయింట్ ఇలా అడగడం ఒక రకంగా దుర్మార్గమైన మాట. ఎందుకంటే అంత కష్టపడి సైకిల్ తొక్కుని వచ్చే దాంట్లో మీకున్న ఎంజాయ్మెంట్ ఏంటి అని అడగడం మే నాట్ బి కరెక్ట్ కాకపోవచ్చు, కానీ మీరు దాన్ని చాలా ఆనందంగా దాన్ని చేశారు. సో వాట్ ఈస్ అది మీకు ఉన్న మంచి ఎంజాయ్మెంట్ గురించి చెప్పగలరా జరుగుతున్న యాత్రలో? సార్ నాకు మార్గ మధ్యలో చాలామంది విష్ చేశారు, వెళ్తూ ఉన్నారు. కొంతమంది బాగా దగ్గర అయిన వాళ్ళు ఉన్నారు, నాకు ఇప్పుడు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు, వెళ్ళారా, క్షేమంగా వెళ్ళారా భయ్యా, క్షేమంగా వెళ్ళారా, సార్ని కలిసారా,
ఇలాగా ఇప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడే ఉన్నారు సార్. అవునా? ఇప్పుడు కూడా కాల్ చేసి అడుగుతున్నారు. అంటే వాళ్ళు నేను వెళ్ళానా లేదా అని ఒక భయం కూడా ఉంది వాళ్ళకి కూడా. నేను హైదరాబాద్ చేరుకున్నాను లేదా, అప్పుడు వాళ్ళు అన్నారు ఇట్లా ఫ్యామిలీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, ఇబ్బంది ఏం లేదు భయ మీకు అది ఇది అని ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు. వాళ్ళు మార్నింగ్ అడిగి టిఫిన్ చేశారా, ఎక్కడన్నా ఆగండి కొంచెం, ఇలా తీసుకోండి అలా తీసుకోండి అని సొంత తోబుట్టులాగా. అంటే మెగా ఫ్యామిలీ అంతా మొత్తం ఫ్యామిలీ, ఇంటికి ఒక మెగాస్టార్ గారి అభిమాని ఉన్నాడు సార్ అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఎక్కడో ఆంధ్రాలో బాపట్ల జిల్లా పర్చూరు, ఈ హైదరాబాద్ దాకా ఎక్కడ చూసినా వాళ్ళు అలా విష్ చేస్తా జాగ్రత్తగా అని అన్ని చెబుతున్నారంటే గ్రేట్ కదా సార్ అసలు. చాలా చాలా గ్రేట్. అవును, అది నాకు అది బాగా చాలా ఆనందం అనిపించింది సార్. అందువల్ల ఏంటంటే నాకు కష్టం తెలియలేదు, బడలికే అలసట తెలియలేదు. పలకరింపు మనిషికి చాలా ధైర్యాన్ని ఇస్తుంది, సపోర్ట్, ఆనందాన్ని శక్తిని ఇస్తుంది. అవును, అలా నాకు ఎక్కడ భారం అనిపించలేదు సార్. నేను చేస్తున్న పని నాకు మంచిది అనిపించింది సార్. నాకు ఎక్కడ ఏదనిపించలేదు. ఎందుకంటే నిజాయితీ గల వ్యక్తి కోసం, ఆయన 10 మందికి సర్వీస్ చేసే ఒక ఉదార స్వభావం గల పర్సన్ కోసం దేవుడే సార్ నా దృష్టిలో. ఆయన దేవుడు 100%. ఇవాళ మార్నింగ్ నేను సార్, ఎవరో ఆయన దైవం లాంటి వాడు అని ఎవరో నాతో అన్నారు సార్. అంటే దైవం లాంటి వాడు కాదు ఆయన, నిజంగానే దైవం అని చెప్పి. ఎందుకంటే ఎంతమందికి ఆయన సొంత డబ్బులతో చారిటబుల్ ట్రస్ట్ పెట్టి సార్, ఆయన ఖర్చులతో దాన్ని నిర్వహిస్తూ ఎంతమందికో రక్తదానాన్ని చేయడం ద్వారా ఎన్ని వేల మంది బతికారు తెలుసా? అవును సార్. ఇప్పుడు కూడా ఆయన అది ఇంకా నిరంతరం, ఇంకా ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఆ బ్లడ్ బ్యాంక్ ఉండే రేంజ్ లో దాన్ని అంత కట్టుదిట్టం చేశారు ఆయన. అలాగే కళ్ళు నేత్రదానం ఆలోచన ఎవరికి వచ్చింది సార్? ఎవరికి రాలేదు. కానీ ఇప్పుడు కూడా సార్ని అన్నయ్య ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా గ్రామాల్లో కూడా బ్లడ్ డొనేట్ చేయటం, బర్త్డే రోజు చేయటాలు ఇవన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంటే మీ అభిమానులే, మెగా అభిమానులు, ఆయన మీద ఉన్న విశ్వాసం, ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానాలతో వాటిని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అంటే ఒక హీరో అంటే కటౌట్లు కట్టాలు, దండలేయటాలు, పేపర్లు చల్లటాలు కదా సార్. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన ఏం చేస్తున్నాడో ఆయన్ని మనం ఫాలో అవటం, ఆయన 10 మందికి మీరు కూడా ముందు ఫాలో అవటం, అది అభిమానం. అంటే నాకు తెలిసినంతవరకు అదే సార్. అది ఎక్కువ మెగా ఫ్యామిలీలోనే మెగా అభిమానులను చూశాను కూడా. ఎక్కడికి వెళ్ళినా అన్నదానాలు చేయటం కానీ, నేత్రదాన, బ్లడ్ బ్యాంక్ ఇవన్నీ చాలా ఇదిగా చేస్తున్నాం. మేము కూడా కరోనా టైంలో చాలామందికి అన్నదానాలు చేసాం సార్. ఇన్స్పిరేషనే కదా సార్ మాకు, లేకపోతే మాకు తెలియదు కదా. ఏదన్నా అంటారు, అన్నయ్య ఒక మాట అంటారు, చరిత్రలో నీకు పేజీ ఉండాలి అనే ఒక వర్డ్ నాకు చాలా గుర్తుండి సార్. అది స్వయం కృషిలో కూడా, కృషితో నాసి దుర్భిక్షం, ఆ వర్డ్స్ని చాలా గట్టిగా నమ్ముతాను సార్ నేను. ఎందుకంటే చరిత్రలో మనకు పేరు లేకపోతే వేస్ట్ మనం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏంటంటే నార్మల్గా ఏదో మన ఫ్యామిలీ అట్లా కాదు సార్. సొసైటీ కోసం నిజంగా ఎంతమందికి ఆయన సర్వీస్ చేస్తుంటారు సార్. గుప్త దానాలు తెలియకుండా చాలా మందికి ఎన్నో దానాలు చేస్తారు. మాకు తెలుసు కదండి, ఇక్కడ మీడియాలో ఉన్న వాళ్ళు మాకు తెలుసు సార్. ఆయన ఏదో ఇంత ప్రెషర్, ఏదైనా చిన్న సాయం చేస్తే వెంటనే పబ్లిసిటీలు చేసేసుకుని, వెంటనే దాని మీద ప్రచారాలు చేసేసుకునే ఈ ప్రజెంట్ సొసైటీలో ఆయన ద్వారా ఎంతమందికి ఎన్ని రకాల సాయాలు జరుగుతున్నాయో ఎప్పుడు ఆ తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయండి. ఆయన అవును సార్, అసలు గర్వం అనేది ఆయన కాంపౌండ్లోకి కూడా వెళ్ళదు. తలుపులు తెరిచి కాంపౌండ్లోకి కూడా వెళ్ళదు సార్. అది గొప్ప విషయం సార్. అసలు మంచి పాయింట్ చెప్పారు సార్, చాలా మంచి పాయింట్. అంటే ఇప్పుడు మీరు చిరంజీవి గారి అభిమానులుగా మీరు జనసేనకి మీకు ఏదైనా ఇది ఉన్నదా? నేను అంటే చెప్పొచ్చో లేదు తెలియదు చెప్పండి. నేను వచ్చేటప్పుడు సబ్జెక్ట్ని తీసుకొని వచ్చాను సార్. మార్గ మధ్యలోనైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ధైర్యం, నా కుటుంబాన్ని కాదుకుంటా ధైర్యం, సబ్జెక్ట్ని తీసుకొని వచ్చాను. అంటే చెబుతారు కదా, దూరం వెళ్తున్నాం అన్నప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యే నాయకుడు పవన్ కళ్యాణ్ గారే సార్. నిజంగా చూస్తున్నాం కదా సార్ మీడియాలో, అసలు గ్రేట్ లీడర్ సార్ నిజంగా. ఎక్కడో అసలు గిరిజనులు అంటే ఏదో ఓట్లప్పుడు వెళ్తారు, కానీ ఆయన ఎక్కడో వాళ్ళ దిగులాడుకుంటూ వెళ్ళటం సార్. అసలు రాచిపెట్టి ఉన్నట్టుంది వాళ్ళకి, వెళ్ళి వాళ్ళ రోడ్లు వేయటం, వాళ్ళ పిల్లలకి లైట్లు కానీ, చదువులు కానీ, చెప్పులు ఏంది అసలు. ఆయన నిజంగా అంటారు కదా సార్, దత్తపుత్రుడు. నిజంగా ఆయన అందరిని దత్తత తీసుకున్నాడు సార్. ఇప్పుడు ఆయన శాలరీలో కూడా కొంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకొని, అసలు అది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత కళ్ళు కనపడవు కొంతమందికి ఉంటాయి, కానీ ఆయన అందరినీ దేవులాడుతున్నాడు, నిజంగా హక్కును చేర్చుకుంటున్నాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన చేసే వర్కులు చూస్తుంటే నిజంగా ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది సార్. నిజంగా ఆయన చాలా గ్రేట్ లీడర్, ఆయన మంచి
ఇంకా ఇంకా వెళ్తారు సార్, ఇంకా మంచి పొజిషన్కి వెళ్తారు, సీఎం పొజిషన్కి వెళ్ళిపోతారు. ఏయ్, 100% సార్ అది. అదేలేండి. నిన్న మన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన తమిళ నటుడు పార్థిపన్ గారు పార్థిపన్, అవునవును సార్, అన్నాడు కదా ఆయన కూడా ఉన్నారు. సీఎం కావాలి, ఎందుకు వస్తుంది చూడండి సార్, మనసులోంచి అట్లా వచ్చేస్తుంది, న్యాచురల్ గా రావాలి, న్యాచురల్గా రావాలి, అంతే సార్. ఆయనకేం సంబంధం ఇక్కడ లేదు. ఆ మాట అంటే అవునవును సార్. కదా. నిజంగా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారు కదా, ఇప్పుడు మీ బాపట్ల పరుచూరు, అవును అటు పక్క రైతులందరూ కూడా సార్, చాలా హ్యాపీ కదా. అవును, చాలా హ్యాపీ సార్. అన్ని ప్రతి దాన్ని ఎక్కడ ఎవరికి వీడియో వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ప్రజెంట్ మాకు కష్టం అనగానే పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న వీడియో పెడితే చాలు మన పని అయిపోతుంది, మన కష్టం తీరిపోయిద్దని చిన్న పిల్లలు మాకు రోడ్ లేదండి స్కూల్కి వెళ్ళటానికి రోడ్డు వేసేసారు. అది ఇది మన సినిమాలో చూస్తుంటాం సార్, రియల్ లైఫ్లో అది చాలా రేరు. గ్రేట్ లీడర్ సార్ నిజంగా. ఆయన ఒక హీరోగా ఇప్పుడు కూడా అదే స్టార్డంలో ఉన్నారు, ఇటు పొలిటికల్గా కూడా ఎక్కడ తగ్గకుండా అసలు నిజంగా 2 అవతారాలు అవి 2 అవతారాలు సార్, నిజంగా గ్రేట్ సార్ పవన్ కళ్యాణ్ సార్. నిజంగా అంటే రామ్ చరణ్ గారు కూడా అదే స్కూల్ అండి, అదే స్కూల్. చిరాక్ సార్ చిరంజీవి గారు అంతే సార్, ఇక ఆయన ఎక్కడ ఆయనలో కూడా చూస్తాను సార్, ఎందుకంటే చిరంజీవి గారు కష్టపడి ఒక ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో ఉన్నా చాలా వరకు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్లో ఏంటంటే కొంచెం ప్రౌడ్తోనూ డెవలప్మెంట్స్లో తక్కువగా ఉండి సక్సెస్ లేకుండా ఉండే హీరోస్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఆయన 0 నుంచి అలా చిరంజీవి గారు ఎలా ఉన్నా అలానే కష్టపడతారు. అలానే అసలు రంగస్థలం మూవీ చూస్తే అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది, అసలు అంత పర్ఫామ్ చేశారు. RRR మూవీలో కూడా ఆయన నిజంగా గ్రేట్. ఒక్క సీన్లోనే చాలు సార్, నిజంగా ఆయన ఎంత మెచ్యూర్డ్ యాక్షన్ చేశారు నాకు బాగా అర్థమైంది సార్. RRR మూవీలో కొట్టే సీన్లో ఆయన మిత్రుడు బయట చెప్పుకోలేడు, కానీ అక్కడ ఆయన వ్యక్తపరచాలి అనేది అసలు అద్భుతమైన, అసలు అది ఎవరు చెప్పినా రాదు సార్ యాక్టింగ్, అది ఒరిజినల్ గా ఉండాలి, రాదు. సీన్ చెప్తాడు డైరెక్టర్ గానీ ఇన్నర్ నుంచి ఎలా యాక్ట్ చేయాలో కూడా చెప్పడు కదా. అసలు అది చాలా గ్రేట్ పర్ఫార్మెన్స్ చేశారు నిజంగా. చిరంజీవి గారి పేరు ఎక్కడ అంటారు కదా సార్, ఆ పేరుని చెడగొట్టకుండా ఉంటే చాలా అన్నట్టుగా నిజంగా గ్రేట్ సార్. తండ్రికి తగ్గ తనయుడు రామ్ చరణ్ గారు సార్. రియల్లీ ఆయన ఒరిజినల్ వ్యక్తిత్వం, బిహేవియరు, మన్నన, ఆ మర్యాద ఇతరుల పట్ల నిజంగా మాకే అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే మేము రెగ్యులర్గా కొన్ని సందర్భాలు, ఈవెంట్లు అనుకోకుండా కలవడాలు ఇలా జరిగినప్పుడు కూడా ఆయన ప్రవర్తన చూసినప్పుడు చాలా ముచ్చట గొలిపి రూపంగా బా ఇలా కదా ఉండాలి అని ఒక ఫీలింగ్ మనకు అనుకోకుండా వచ్చేస్తుంది. అవును సార్ కదా. పెద్ద పాటలు గట్టి చూసారా? చూసాం సార్, పవన్ చేస్తున్నాం కూడా, అవి ఎన్ని ప్రాక్టీస్ చేస్తా ఉన్నాము. ఈ మూవీ కూడా మంచి హిట్ అవుతుంది సార్. అది చిరంజీవి గారికి ఎలా కొన్ని మైలురాళ్ళు మూవీస్ లాగా ఉన్నాయి, ఖైదీ, గోండా ఇలాగా కొన్ని మూవీస్ ఉన్నాయి. రామ్ చరణ్ గారు దాంట్లో కూడా పెద్ద మూవీ ఒక రేంజ్లో వెళ్ళిపోయింది, మంచి హిట్ కొట్టి ఆయన పెద్ద హిట్ కొడతారు సార్ ఆ మూవీ, పెద్ద మూవీ. అదే చిరంజీవి గారు ఎప్పుడో ఖైదీ చెప్తారేంటి, మొన్ననే మనశంకర్ అసలు నేను అన్నయ్య గారికి అంత దిష్టి తగిలింది అనుకున్నా సార్ నిజంగా. ఆ ఏజ్లో ఆయన కుర్రవాళ్ళు కూడా ఈర్ష్యపడేలాగా ఆ డ్రెస్ కానీ, ఆయన స్టైల్ కానీ, ఆయన వాక్ కానీ అసలు ఎక్కడ మనం చెప్పుకుంటేనే సార్ ఏజ్ ఆయన మనం చదువుతూనే, కానీ ఆయనకి అసలు లేదు, ఆయన ఇంకా అలానే ఉన్నారు. లేదు, ఆయన అలానే ఉన్నాడు, చిరంజీవి కదా, అందుకే ఆయన చిరంజీవిలానే ఉన్నారు సార్ నిజంగా. చాలా అంటే ఇప్పుడు వచ్చే యంగ్ హీరోస్ కూడా ఆయన చూసి ఇంకా నేర్చుకోవాలన్నమాట, ఇంకా చాలా ఉందన్నట్టుగా చాలా బాగుంది సార్ మూవీ కూడా. చాలా మంది కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళు కూడా కొన్ని సెటరేట్ చేసుకున్నారని కూడా విన్నాను సార్ ఆ మూవీ తర్వాత. నిజంగా మంచి ఈ టైంలో మంచి మూవీ వచ్చింది. అలాగనే ఇంకా అలాంటివి మూవీస్ ఇంకా చిరంజీవి ఇంకా చాలా చేయాలి. ఆయనకి ఆంజనేయ స్వామి, కొండగట్ట ఆంజనేయ స్వామి, ఆయనకి, ఆయన ఫ్యామిలీకి, పవన్ కళ్యాణ్ గారికి, రామ్ చరణ్ గారికి, ప్రతి ఒక్కరికి, వాళ్ళ ఇంట్లో సురేఖ మేడం గారికి, ఇలాంటి అద్భుతమైన యుగ పురుషుని కన్నా అంజనమ్మ గారికి నిజంగా వాళ్ళకి ఆయుష్, ఆరోగ్యం ఇవ్వాలని నేను ఆ సంకల్పంతోనే ఈ మెగా సైకిల్ యాత్ర చేశాను సార్. గ్రేట్ అండి. అయితే మీరు ఆ ఊళ్ళోకే మీరు పరిమితం ఎందుకు అయిపోయారు కొరియోగ్రాఫర్గా? సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎందుకు ట్రై చేయలేదు మీరు? నేను 2008లో వచ్చాను సార్, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను సార్. హైదరాబాద్ 2008 నుంచి 15 దాకా 7 ఏళ్ళు దాకా ట్రై చేశాను సార్. అంటే నా సీరియల్స్లో, మూవీస్లో చిన్న అవకాశాలు వచ్చినాయి. కానీ ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కొంచెం ఫైనాన్షియల్గా ఉండాలి, నాకు ఆ 2 లేవు. లేకపోయేదానికి ఇంకా మనకు లేదని చెప్పేసి ఇక నేను
ఊరు వెళ్ళిపోయాను. ఇంకా అమ్మ ఉంది. ఇక అంటే నాకు నా స్టామినా లేదు అంతవరకు. వెళ్ళి ఇక స్కూల్స్లో చిన్న చిన్న స్కూల్స్లో చెప్పుకుంటా నా జీవనం సాగిస్తూ ఉన్నాను. ఓకే. అలాగే వెళ్ళిపోయింది. మీ రాబోయే రోజుల్లో ఏదో రావాలన్న ఆలోచన గట్రా ఉన్నాయా ఏమైనా? అవన్నీ భగవంతుడు దయ సార్, అది మనం ఏం చెప్పలేము కదా సార్. అదేలేండి. అది అవకాశం ఉంటే ఏదైనా ప్రయత్నం చేయవచ్చు సార్. నాకు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే అవకాశం ఎలా వచ్చింది, అలాగే అవకాశం వస్తే చేయవచ్చు కదా సార్. అయ్యో, మీరు మీ గురించి మెగా అభిమానులకి తెలియాలి, మొత్తం ఈ ప్రపంచం అంతా మిమ్మల్ని తెలుసుకోవాలి. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి దృష్టికి ఆయన చాలా ఆనందిస్తారు, చాలా ఆనందిస్తారు. నాకు తెలుసు. ఆయన అభిమానులు ప్రపంచం నిండా ఉన్నారు. చైనాలో ఒక అభిమాని చైనాలో ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళాడు. అక్కడ జిమ్నాస్ట్ గాను దేనిగానో ఉన్నాడు. యోగా ప్రాక్టీసెస్, యోగా ట్రైనింగ్ గట్రా ఇక్కడి నుంచి అనకాపల్లి అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చైనాలో సెటిల్ అయిపోయాడు అక్కడ. బట్ అంతా చిరంజీవి గారి కార్యక్రమాలు అవన్నీ ఫాలో. మీరు నేను ఒక పాయింట్ అడుగుతానండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు చిరంజీవి గారి మీద కొంతమంది లేనిపోని అబండాలు వేయడం, లేకపోతే లేనిపోని విమర్శలు చేయడం అలాగే జరుగుతున్నప్పుడు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారండి? నాకు అంటే బాగా విడిగా స్కూల్ టైంలోనే హీరోల గురించి మాట్లాడుకుంటున్నప్పుడే నేను చిరంజీవి గురించి మాట్లాడితే వాళ్ళతో గొడవపడేవాడిని. ఆ మూవీ అందుకు పోయింది, లేకపోతే ఈ మూవీ ఇట్లా అయింది, అది చెప్పినప్పుడే నాకు బాగా కోపం వచ్చేసి అప్పుడే ఆ ఏజ్లో ఫైటింగ్ లాగా ఉండేది, చిన్నపిల్లలాగా ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి చాలా బాధగా ఉంది సార్. ఎందుకంటే అప్పుడంటే చిన్నపిల్లలు కాబట్టి ఏదైనా మాట్లాడుకుంటారు. ఆయన అంత గొప్ప వ్యక్తి, ఆయన ఎవ్వరికి హాని చేయని వ్యక్తి, మంచి చేసే వ్యక్తి, ఆయన గురించి కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళ సంస్కారం అంతే సార్. నిజంగా సారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, చెవిటి కప్పలాగా సక్సెస్ అయ్యేవాళ్ళు చెవిటి కప్పలాగా వెళ్తేనే సక్సెస్ అవుతారు. ఇలాంటివన్నీ నేను కూడా వచ్చేటప్పుడు ఈ మాట అన్నారు కాబట్టి చెబుతాను సార్. నేను సైకిల్ యాత్ర చేసుకుంటే చాలా కుక్కలు, కొన్ని కుక్కలు అరిసినాయి, కొన్ని కుక్కలు దూరం పరిగెత్తినాయి, కొన్ని కుక్కలు సైలెంట్గా ఉన్నాయి. కానీ లక్ష్యానికి వచ్చాను కదా సార్. నేను హైదరాబాద్ చేరుకోవాలనుకున్నాను, వచ్చాను అంతే. మనం చేసే ప్రయాణంలో ఆయన ఆకాశం సార్. ఆయన గురించి ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళు ఇక్కడ గుండెల మీద చేసుకొని నేను మాట్లాడిన మాట నిజమేనా, చిరంజీవి గారు అలాగనేనా అనుకుంటే వాళ్ళకి తెలిసి వచ్చింది. ఎవరో చెప్పారేనో ఏదో అన్నారేనో అది కరెక్ట్ కాదు సార్, 100%. ఎందుకంటే ఆయన తోబుట్టువులను ఎంత బాగా చూసుకుంటారు సార్. ఈ రోజున మనం చాలా చూస్తున్నాం సార్. ఎందుకంటే సొంత అన్నదమ్ములే, సొంత అక్క చెల్లెలే ఆస్తుల కోసం కొట్టుకొని గందరగోళం రోడ్డు మీదకి వెళ్ళి కోర్టులకు వెళ్ళి అన్ని చాలా గొడవలు జరుగుతున్నాయి. అలాంటిది సొంత తోబుట్టుకు కూడా ఈరోజు కూడా వాళ్ళకి ఆయన ఆలోచించకుండా అసలు నిజంగా బోళా మనిషి సార్. ఆయన బోళా శంకరుడు. మీకు చెప్పాను కదా భక్త సులభుడు అని చెప్పాను కదా. ఆయన అభిమానించే వాళ్ళందరికీ ఆయన చాలా సులభంగా సాధ్యమయ్యే మనిషి. ఇది అంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆయన తపస్సు చేస్తేనే ఆయన చేరుకోగలుగుతాం సార్. దగ్గరే ఉంటాడు కానీ తపస్సు చేయాలి, చాలా తపస్సు చేయాలి. అప్పుడే కానీ ఆయన చేరుకోలేను, నాకు అర్థమైంది. అంటే ఏదో చిరంజీవి గారిని చూడాలంటే అవ్వదు. ఆయన చూడాలంటే జన్మల సుకృతం ఉండాలి. అంత తేలిగ్గా వెళ్ళలేము సార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలంటే. కరెక్ట్, తపస్సు అన్నమాట కరెక్ట్. ఆ సంకల్పం ఉండాలి, ఆ చిత్తశుద్ధి ఉండాలి, నెగిటివ్ కాకుండా పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళలేరు సార్. నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు వెళ్ళలేరు, దూరం అయిపోతారు. అసలు వాళ్ళ ప్లేసుల నుంచి వాళ్ళే లేచిపోతారు. అంతే ఆయన వరకు వెళ్ళడం కాదు, అసలు వాళ్ళ ప్లేస్ లో కూడా వాళ్ళు ఉండరు. నెగిటివ్ ఎనర్జీ ఆయన పట్ల చూపిద్దాం అనుకున్న వాళ్ళు. అవన్నీ చాలా దృష్టాంతాలు సినిమా ఇండస్ట్రీలోనూ ఉన్నాయి, మీడియాలోని ఉన్నాయి, బయట ప్రపంచంలో ఉన్నాయి. ఆయన్ని విమర్శిద్దాం అనుకున్నాం, లేకపోతే ఆయన మీద ఏదో రకంగా పితూరి సృష్టించాలను ఇలా చేసిన వాళ్ళందరూ పోయారండి. అంతే సార్. ఎందుకంటే దేవుడిని దూషిస్తే పనిష్మెంట్ గట్టిగా ఉంటుంది. పనిష్మెంట్ గట్టిగా ఉంటుంది. అంతే సార్, అంతే, చాలా గట్టిగా ఉంటుంది అనమాట. అక్కడ ఇప్పుడు జనసేన వేవు, పవన్ కళ్యాణ్ గారి వేవు ఆ ప్రాంతంలో
సార్ ఆంధ్ర నుంచే సార్. ఎలా ఉన్నాయండి మీ అబ్జర్వేషన్స్? బాగా రిసీవ్ చేసుకున్నారు సార్. మాకు అక్కడ ఎలా ఉందో విజయవాడ దాకా వచ్చే, విజయవాడ ఇటు ఆంధ్ర దాకా వచ్చిన దాకా ఎలా ఉందో తెలంగాణలో ఇంకా బాగుంది సార్. తెలంగాణలో అసలు నాకు లేడీస్ వచ్చి రాత్రి 8 జెండా చూశారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూడగానే వచ్చి వాళ్ళందరూ వచ్చి ఫొటోస్ దిగారు నాతో. ఇట్లా వెళ్తున్నారా అని చెప్పి అన్నారు. నిజంగా ఇక్కడ కూడా బాగా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానులు కూడా ఇక్కడ చాలా ఉన్నారు సార్. వస్తుంటే ఇది ఇక్కడ జనగామ దగ్గర కానీ, కరీంనగర్ దగ్గర కానీ, దారి పొడుగున కొండగట్టు దాకా వెళ్ళేదాకా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రత్యేక. ఎందుకంటే మొన్న టెంపుల్కి కూడా డెవలప్మెంట్కి ఇది ఇచ్చున్నారు కదా, అది ఉంది సార్ అందరికీ జనాల మైండ్లో ఉంది. చేసేవాళ్ళకి అది అంటారు కాయలున్న చెట్టుకి రాలన్నట్టు, మీరు అన్నట్టు కిందాక అలానే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు సార్. మాట్లాడాలి కానీ వీళ్ళు అవేం పట్టించుకోరు, వాళ్ళ పని వాళ్ళు అలా ఉంటారు. అంతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మొన్న ఫాస్టర్ గారు ఒక మాట ఏదో అన్నాడు, విన్నారుగా? పవన్ కళ్యాణ్ గారిని ముక్కలుగా నరికేయాలని. సార్ వాళ్ళు నిజంగా వాళ్ళు అంటే మనం ఈ కులం మతం కాదు, ఏదైనా సరే ఎవరికి వాళ్ళు మన హిందూ ధర్మంలో ఉంది సార్, మన దైవాన్ని పూజించి పరదాన్ని గౌరవించి అంటాం. మనం అదే చేస్తుంటాం. ఆయన 10 మందికి మంచి చెప్పాల్సిన ఆయన అలాగ మాట్లాడటం అసలు నిజంగా ఆయన ఎందుకు అలా మాట్లాడాడో నిజంగా అందరూ చాలా నాకు బాధేసింది సార్. ఆ మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు సార్, ఆయన మొన్న కూడా ఒక పబ్లిక్ మీటింగ్లో కూడా ఏమన్నారంటే అన్ని మతాలను గౌరవించాలి, మన మతం జోలికి వస్తే మనం మాట్లాడాలన్నారు. న్యాయమే కదా సార్, అన్నింటిని గౌరవించాలన్నారు. కానీ మన మతాన్ని గౌరవించాలి, మిగతా వాళ్ళని అసలు రూపాయి గొడవలు పడినా నేను చెప్పలేదు. అంత గొప్ప మాట అన్న పర్సన్ గురించే మాట్లాడాడంటే అతను ఒకటి డబ్బులకి లొంగిపోయి మాట్లాడి ఉంటాడు, లేకపోతే ఏదైనా రాజకీయంగా ఏదైనా ఆయన లబ్ధి పొందడం కోసం మాట్లాడాడు. ఆయన నమ్మే దేవుడు కూడా ఆయన క్షమించాడు. 100% కరెక్ట్. అక్కడ ఎక్కువగా ఈ క్యాంపెయినింగ్ అన్నదంతా వైఎస్ఆర్సీపీ పర్సన్సే ఎక్కువగా దాన్ని ఎక్కువగా పెంచి పోషిస్తున్నట్టుగా ఉంది. అంతేనా? మీకు కూడా ఉందా తాకిడి అక్కడ? ఉండేది సార్. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీదకి వచ్చేది ఇంకెవరు వస్తారు సార్? ఇంకా ఆయన విమర్శించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు వైసీపీలో ఉంటే ఎవరు మాట్లాడరు, మళ్ళీ ఆయన దేవుడు అంటారు మళ్ళీ వాళ్ళే. ఆయన ఉండరు కదా. అది ఇప్పుడు ఆయన ఆ అరాచకాలన్నిటికీ వ్యతిరేకంగానే కదా తలెత్తి పోరాడి ఈ రోజు నీ స్థాయికి వచ్చింది. అవును సార్. ఆ అరాచకాలని చూసి భరించలేక కదా అవును సార్ ఆయన అంత పెద్ద ఎత్తున ఉద్యమించి స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకొని అసలు ఆ నిర్ణయం తీసుకోవటం కూడా చాలా గొప్పగా తీసుకున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాం సార్ ఈరోజు. మేమైతే ఆంధ్రాలో చాలా హ్యాపీగా ఉన్నాం. అవునా? చాలా హ్యాపీగా ఉన్నాం సార్ అసలు. సో మీరు మీ కార్యక్రమాలన్నీ రాబోయే రోజుల్లో ఆంజనేయ స్వామి అనుగ్రహంతో, మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో, ఆయన ఇన్స్పిరేషన్తో మీ కార్యక్రమాలు మీరు ఏది చేపట్టినా ఆ కార్యక్రమాలన్నింటిలోని మీరు విజయవంతం కావాలి. అలాగే మీరు నమ్ముకున్న కొరియోగ్రఫీ ద్వారా మీరు ఇంకొంచెం పెద్ద స్థాయికి ఎదగాలి, ప్రపంచ దృష్టిలో మీరు పడాలి అని మనస్ఫూర్తిగా పైగా మీ పేరే నటరాజ్ కాబట్టి మీ పేరు నటరాజ్ శ్రీనివాస చిరంజీవి సార్. మీరు పెట్టేశారు సార్ నామకరణం, అలానే పిలిపించుకుంటాను సార్. 100% అండి. నిజంగా బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది నటరాజ్ శ్రీనివాస్ గారి తాలూకా ప్రయాణంలో అనుభవాలు. అండ్ ఆయనకి చూడండి, ఆయన మాట్లాడుతుంటే నిజంగా చాలా టచింగ్గా ఒరిజినల్ ఆర్గానిక్గా ఒక మెగాస్టార్ అభిమాని అంటే ఎలా ఉంటారు అన్నదానికి శ్రీనివాస్ గారు ఒక నమూనా, ఒక ప్రతీక అన్నమాట, ఒక ఎగ్జాంపుల్, ఒక కేస్ స్టడీ శ్రీనివాస్ గారు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని, చిరంజీవి గారి తాలూకా మంచితనాన్ని, మానవ సేవని, అన్ని రకాల సేవా దృక్పథాన్ని కూడా వాళ్ళు కూడా ఇంబైబ్ చేసుకుని సొసైటీలో, అందుకే మెగా అభిమానులు కొట్టేవాళ్లే లేరు. దానికి ఈయన సహేతుకమైన ఒక నిదర్శనం నటరాజ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వాచింగ్ అండ్ ఎంజాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.